ఆంధ్రప్రదేశ్లో ఎవడైనా మంచోడు అనిపించుకోవాలంటే జగన్ని తిట్టాలి, జగన్ని దూషించాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ద్వేషించాలి. అప్పుడు న్యూట్రల్ అంతే. చంద్రబాబుని ప్రేమించాలి, చంద్రబాబుని అభిమానించాలి, చంద్రబాబు చేస్తున్నది కరెక్ట్ అనాలి. అప్పుడు నువ్వు నిజమైనటువంటి ప్రజాస్వామ్యవాది. ఇది ప్రస్తుతం 6 మీడియా సంస్థలు కలిపి ఆంధ్రప్రదేశ్ ప్రజల నెత్తిన రుద్దుతున్నటువంటి వ్యవహారం. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుంది? ఒక్కసారి నేను చెప్పిన దాంట్లో అబద్ధం నిజమో చెక్ చేసుకోండి. గత 6 నెలల్లో మాగుంట మీదన ఎన్ని సీరియల్ రాసుకొచ్చారు. మాగుంట శ్రీనివాసులు ఒంగోలు ఎమ్మెల్యే వైసీపీ కాబట్టి వాళ్ళ అబ్బాయి రాఘవ లిక్కర్ కుంభకోణంలో అరెస్ట్ అవ్వటం, చివరికి అప్రూవర్గా మారటం, జైలుకి వెళ్ళటం, ఆయన విడిపించుకురావడం, ఇదంతా కథ నడిచింది కదా. అట్లాంటి మాగుంట మీదన అప్పుడు వరుసపెట్టి వైసీపీ కాబట్టి కథనాలు రాసుకొచ్చారు. అదే చంద్రబాబు నాయుడు అయితే ఏ అవినీతి పాల్పడకుండా అన్యాయంగా కేసులు పెట్టారని రాశారు. మాగుంట వైసీపీగా తెలుగుదేశం కాబట్టి, అదే మాగుంట అయ్యేటప్పటికి వైసీపీ కాబట్టి నెగిటివిటీ వార్తలు ఫుల్గా రాసుకొచ్చారు. ఇప్పుడు మాగుంట మంచోడయ్యాడు. ఎందుకు? జగన్ని వదిలి బయటకు వచ్చాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశాడు కాబట్టి ఇకపైన మంచోడు అవుతాడు. జనంలో మంచోడుగానే ఉన్నాడు ఆయన. ఇప్పుడు మీడియాలో మంచోడు అవ్వాలి, తెలుగుదేశం అనుకూల మీడియాలో మంచోడు అవ్వడానికి ఇప్పుడు అవకాశం ఉంటుంది. ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ ప్రజల మైండ్ సెట్ని తయారు చేసేటటువంటి పనిలో ఉన్నటువంటి ఈనాడు జ్యోతి సాక్షిగా ఇప్పుడు మాగుంట హీరో అవుతాడు. ఆయన మీద కేసులన్నీ కూడా పక్కకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు సత్పురుషుడు అవుతాడు. ఆయన తెలుగుదేశంలో చేరాడా, అసలు సూపర్. ఆయన మీద అన్యాయంగా ఒకవేళ బీజేపీ కనుక పొత్తు కుదరవుతే అన్యాయంగా బీజేపీ ఆయన మీద కేసు పెట్టింది అని కూడా రాస్తారు రేపు.